మనకు మనస్సు ఉంది. మనస్సు ఏర్పడింది. ఇక్కడ 3 పాయింట్లున్నాయి. మనిషి, మానవుడు, దేవుడు. ముగ్గురు. దేవుడంటే దైవం. దైవం యొక్క స్థితి. దేవుడు అనే పేరు కాదు. జంతు జన్మల నుంచి, అనేక జన్మల నుంచి మనిషి అయ్యావు. ఈ మనిషి ఎలా ప్రవర్తించుకుంటాడు భూమి మీద? తినడము, తాగడము, తన కుటుంబం చూసుకోవడము, అది అంత మటుకే తెలుసు. ఇలాంటి మనిషి చనిపోయి, మళ్ళీ పుట్టి, చనిపోయి, మళ్ళీ పుట్టి 100 జన్మలు, 200 జన్మలు, 300 జన్మలు తీసుకున్న తర్వాత అప్పుడు ఇతరుల వైపు ఆలోచన వెళుతుంది. వీళ్ళు బాగుండాలి, వీళ్ళకి సేవ చేయాలి, వీళ్ళకి డబ్బు దానం చేయాలి. ఇలా మిగతా పనులన్నిట్లోకి ఈ మనిషి ఎత్తిన జన్మలకి అప్పుడు మానవుడవుతాడు. అలా అయిన తర్వాత కూడా ఇంకా 100, 200, 300 జన్మలు ఎత్తినాక మనిషి మానవుడుగా అయ్యి, మానవుడు కూడా 300 జన్మలు ఎత్తినాక అప్పుడు మానవ సాత్వికుడవుతాడు. అంటే వాళ్ళెవరు? ఎగ్జాంపుల్ శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు వీళ్ళనమాట. మనిషిగా ఉన్నప్పుడు నియమాలు సంఘంలో ఎలా ఉంటాయి? కానీ అన్నీ తెలిసిన తర్వాత మానవుడైనాక కూడా 300 జన్మలు ఎత్తినాక కూడా శ్రీరామచంద్రుడు లాంటి వాడు ఏకపత్ని వ్రతుడు. ఆయనకు సీత, సీతకి రాముడు. వాళ్ళు అలాగే ఉండాలి. ఈ సీతారాములు 600 జన్మలు ఎత్తి ఎన్నో విద్యలు నేర్చుకొని ఆత్మకి శక్తి, ఆత్మకి జ్ఞానం, ఆత్మకి ధ్యానం, ఆత్మకి యోగం, ఆత్మకి మహాయోగం ఇన్ని వచ్చిన తర్వాత సీతారాములయ్యారు. ఇక్కడ ప్రవర్తన వేరు, ఇక్కడ ప్రవర్తన వేరు. అలాగే ఈ సీతారాముల్లాగా ఏకపత్ని వ్రతుడు, సతీ సావిత్రిలాగా వీరందరిలా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ ఊహల్లో కూడా ఇంకొకళ్ళు రారు. సీతకి రాముడు తప్ప ఇంకేమీ వద్దు. రాముడు ఏమనుకున్నాడు? నాకు సీతే కావాలి. ఈ సీతారాముడిని తీసుకొచ్చి నువ్వు ఇలాగే ఉండని మనుషులు చెప్తే ఉంటారా? వాళ్ళకి ఇంకా జ్ఞానం రాలా. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం చెప్తే చాలు మనం. మిగతా అక్కర్లా. మరి ఈ సీతారాములు లాంటి వాళ్ళు, మానవులు లాంటి వాడికి ఎంతో ఉపకారం చేసిన తర్వాత దైవత్వం వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు దైవత్వం. ఇక దేవతలు అవుతారు. దేవతల లోకాల్లో కూడా చాలా వెరైటీ లోకాలున్నాయి. చాలా రూల్స్ ఉన్నాయి. రూల్స్ లేనివి చాలా ఉన్నాయి. దేవతాలోకం అంటే ఒకటి కాదు. అనేకం ఉన్నాయి. ఆ దేవతలు గనక కొన్ని కారణాలతో భూమి మీదకొచ్చినప్పుడు వాళ్ళకి ఏది చేసినా తప్పు లేదు. ఎందుకని వాళ్ళకి అన్నీ అయిపోయినాయి. ఈ జన్మ అయిపోయింది. ఈ జన్మ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి పాప, కర్మ, దేహ, రక్త బొమ్మికలు ఏమీ ఉండవు.